ఈరోజు ఈ చేసేటువంటి వీడియో దేని గురించినంటే చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రాత్రి 9:56 ఈ యొక్క గ్రహణం శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశి వారికి దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, వివాహాది శుభకార్యాదులు వాయిదా పడ్డము మొదలగు ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. 6 నెలలు దీని యొక్క ప్రభావం ఉంటుంది. అట్టి కారణం చేత మీరు శాంతి జరిపించుకోవడం చాలా ఉత్తమము. మరియు గర్భిణీ స్త్రీలు నియమాన్ని పాటించి ముందుగా సాయంకాలం లోపునే భుజించి వారు నిద్రించడం చాలా ఉత్తమము. ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రం వాళ్ళందరికీ కూడా కొద్దిపాటి శాంతి ఉంది. ఆ శాంతులు చేసుకుంటూ స్థిమితంగా ఉండగలరని ఈ వీడియోని చేయడం జరిగింది. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం వాళ్ళు మేషరాశి వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక ఈ గ్రహణ ప్రభావం కొద్దిగా ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు పడతారు. అలాగనే కృత్తిక, రోహిణి, మృగశిర, వృషభరాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మానసిక స్థిమితం తక్కువగా ఉంటుంది. అలాగనే మృగశిర, ఆరుద్ర, పునర్వసు, మిథున రాశి వాళ్ళు ఉన్నారు. ఈ మిథున రాశి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి, పునర్వసు, పుష్యమి, ఈ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడా ఈ యొక్క రాహు యొక్క స్థితి, అష్టమ స్థితి వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, గొడవలు అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగనే మఖ, పుబ్బ, ఉత్తర, సింహరాశి వారు వీరికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, మనోవ్యధ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర, హస్త, చిత్త కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి కూడా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి యందు భద్రత ఎక్కువగా ఉండాలి. ఏవైనా శుభకార్యాదులు ఉంటే వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమము. తర్వాత చిత్త, స్వాతి, విశాఖ తులారాశి వారు, ఈ తులారాశి వారికి మానసిక స్థిమితం వస్తుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగనే వృశ్చిక రాశి, అనురాధ, జ్యేష్ఠ, విశాఖ నక్షత్రం, ఈ నక్షత్రం వారికి కూడా స్థిమితం తక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ధనుర్రాశి వారు, ఈ ధనుర్రాశి వారికి కూడా ఈ మూల నక్షత్రంతో ఉండడం వల్ల, ఆ యొక్క గ్రహస్థితి వల్ల, చతుర్థ అష్టమ స్థితి వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి, శాంతి చేసుకోవాలి. అలాగనే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రం, ఈ మకర రాశిలో సగభాగం ఉంది. ఈ మకర రాశికి కూడా స్థిమితం తక్కువగా ఉంటుంది. ఫైనల్గా కుంభరాశి, ఈ కుంభరాశిలో ఉండేటువంటి రాహుగ్రహ స్థితి వల్ల ఈ గ్రహణం పడుతుంది కనుక ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ వహించాలి, అన్ని విధాలా కూడా ఆచి తూచి మాట్లాడాలి. ఇక మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం ఉంది. అందులో జన్మమేందు శని కూడా ఉండడం వల్ల శని బాధ వల్ల దుర్వ్యయము, బంధువులతోటి గొడవలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కూడా వస్తాయి. గోచార రీత్యా కూడా బాగోలేదు కనుక ఈ చెప్పినటువంటి నక్షత్రాల వాళ్ళందరూ కూడా శాంతి చేసుకోవడం చాలా ఉత్తమము. ఈ శాంతి కోసమై 9848427764ను సంప్రదించండి. మరియు మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఈ గ్రహణం రోజున పొద్దున్నే స్నానాన్ని చేసి ఉపవాసం ఉండడం చాలా ఉత్తమము. ఈ నక్షత్రాదుల వాళ్ళు ఉపవాసం ఉండడం వల్ల కొంత దోషం పోతుంది. మరియు సాయంకాలం సమయంలో కృష్ణారామ అని శివాష్టోత్రం, దుర్గాష్టోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది, ఆరోగ్యదాయకంగా ఉంటుంది. స్వస్తి.